ఈ సమాజంలో చాలా మంది వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించడం చాలా సహజం. కానీ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా చేసుకుని ప్రవృత్తిగా చిలుమూరు దుర్గాదేవి గుడిలో పౌరోహిత్యం చేస్తున్నాడు మన 32 ఏళ్ల యువ రైతు అమ్మరాజు వెంకట సాయి కుమార్ శర్మ. ఒక పక్క పౌరోహిత్యం చేస్తూ మరో పక్క స్వగ్రామంలో తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన 1 ఎకరా సాగు భూమిలో 2008-9 నుండి అంటే అతి చిన్న వయసు నుండే ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి సాగుని ఒక ఉద్యమంలాగా చేస్తున్నాడు. అందరికీ నమస్కారం అండి. మాది కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా, కొత్త చిలుమూరు గ్రామం. నేను ప్రకృతి వ్యవసాయం దిగిన తర్వాత మొట్టమొదటిగా నేను 1 ఎకరంలో పసుపు వేశాను. దీంతో ఎక్కువ లాభం వచ్చింది. మనం తక్కువ భూమిలో ఎక్కువ దాన్ని ఎలా పండించాలనే ఉద్దేశంతో మాట్లాడుతుంటే మాకు బాలయ్య సార్, ప్రసాద్ సార్ అని ఇద్దరు ఉంటారు. వారు ఈ 5 layers మోడల్ గురించి వివరించడం జరిగింది. ఈ 5 layers మోడల్ వివరించి రకరకాల మొక్కలు వేయటం, ఒకే చోట దాంట్లో అధిక ఆదాయం వస్తుందని చెప్పడం జరిగింది. దాని ద్వారా మేము 3 సంవత్సరాల క్రితం ఇప్పుడు చూస్తున్న 1 ఎకరం భూమిలో ఒక 20 నుంచి 25 రకాల మొక్కలు వేయడం జరిగింది. ఈ 25 రకాల మొక్కలు 3 సంవత్సరాలు అయింది వేయటం. ఈ 3 సంవత్సరాల నుంచి మనం దీంట్లో అంతర పంటలు పసుపు, అరటి, తర్వాత మొక్కజొన్న వేయడం జరిగింది. ఈ మొక్కజొన్న మనకి వచ్చేసి ఒక 30,000 రూపాయల దాకా వరకు మనకు ఆదాయం అయితే పొందగలిగాము. దీనికి మనకు వాటర్ విధానం వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ ఇస్తున్నాము. అది కాకుండా వేసవికాలం వాటర్ డ్రిప్ ఇరిగేషన్ సరిపోవట్లేదని చెప్పి ఓపెన్ వెల్ కూడా పెట్టడం జరిగింది. దీనికి జీవామృతం కలుపుకోవడానికి వాటికి మాత్రం డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో మనం జీవామృతము ఇస్తూ ఉంటాము. ఆ ఎకరం ల్యాండ్లో మన రకరకాల పంటలు వేయడం జరిగింది. అవి మామిడి, బత్తాయి, కమల, నారింజ, వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ అనేది పోయిన సంవత్సరం కోత జరిగింది. 2వ సంవత్సరం కోత కాపు పడింది. యావరేజ్గా 1.5-2 క్వింటాల లోపల కవర్ అయింది. 3వ సంవత్సరం కోత అయితే 3వసారి ఇది మొదలు పెట్టిన కోత 3 సార్లు కోసాము. ఒక చెట్టుకు వచ్చేసి ఒక కోతకి 150 నుంచి 200 కేజీలు అయితే తెగుతుంది. ఈ 200 కేజీలు కేజీ వచ్చేసి మార్కెట్లో ఇవాళ 35 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పడుతుంది. మొన్న ఒక కోతకి వచ్చేసి మనకు ఒక 15,000 రూపాయల దాకా ఆదాయం వచ్చింది. దీనివల్ల మనకి పెట్టుబడి మాత్రం తక్కువగా ఉండటం ఇక్కడ లాభసేట్ ఒకటి. కెమికల్స్ లేకుండా పండించడం వల్ల మార్కెట్లో కూడా చాలా క్రేజ్గా తీసుకుంటున్నారు, ఎక్కువ సేల్స్ అవుతున్నాయి. చాలా బాగుంది. ఇలాంటి పలు రకాల మొక్కలు వేసి వాటి నుంచి వచ్చే ఫలాలను విజయవాడ, రేపల వెళ్లే మార్గంలోని కరకట్ట మీద ఒక స్టాల్ పెట్టి అమ్ముతాడు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించేవి కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న చాలా మంది వినియోగదారులకు శర్మ తెలుసు కాబట్టి పండ్ల అమ్మకానికి డోకా ఏమి లేదు అంటున్నాడు శర్మ. గతంలో ఎంపీఎం షాప్ నిర్వహించిన అనుభవం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన వేసిన పైరుకు కావలసిన కషాయాలను స్వయంగా ఆయనే తయారు చేసుకుని అవసరమైన సమయాల్లో పంటలపై పిచికారీ చేసి పురుగు నివారణ చర్యలు చేపడతాడు. మామూలుగా ఈ పంటలకు పురుగు రాదు. ఏదైనా వస్తే తగిన జాగ్రత్తలు తీసుకుని ఫలాలు పొందుతాడు. ఈ పంటల మీద సంవత్సరమంతా వచ్చే ఆదాయంతో ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నానంటున్నాడు శర్మ. ఈ విధంగా సాగు చేయటం వల్ల స్వచ్ఛమైన
కల్తీ లేని ఆహార ఉత్పత్తులు మనమే సేకరించి జబ్బులు రోగాల బారిన పడకుండా అనవసరంగా ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నాడు. అదే కాక నేల కూడా ఆరోగ్యంగా ఉంటుంది, పర్యావరణం కాపాడబడుతుంది. కాబట్టి నా తోటి సోదరులందరూ ప్రకృతి వ్యవసాయం వైపు మారాలి అనేది తన ఆకాంక్ష.